ఇదిగో లియా జియా కన్నయ్య మీరు ముగ్గురికి 2 పీసెస్ చికెన్ పెట్టాను, ఇంకా రైస్ కొంచెం కొంచెం. ముగ్గురు ఇట్లా ఎవరైతే ఫాస్ట్గా తింటారో వాళ్ళకి 500. ఓకే, ఇక్కడ పెడుతున్నా. ఎవరిది అయిపోతే వాళ్ళు తీసుకోవచ్చు. రెడీ. అలా ఫాస్ట్ అని చెప్పినని గొంతు కుతుకబడేటట్టు తినకరి. లియా జియా కన్నయ్య అన్నం తినడానికి మంచి ట్రిక్ అన్నమాట చిన్నపిల్లలకి. ఎవరైతే ఫాస్ట్గా తింటారో వాళ్ళకి 500 అని చెప్పాను. సో ఫాస్ట్గా తినేస్తున్నారు. మీరు కూడా ట్రై చేయండి. పాకెట్ మనీ ఇస్తానని చెప్పేసి 500 ఎక్స్ట్రా ఇస్తానండి. తొందరగా తింటారు. డబ్బులనే కాదు, ఏదో ఒక రకంగా ఆశ పెట్టండి. చాక్లెటో బిస్కెటో ఏదో ఒకటి. ఇటు చూడండి, పిక్. ఓకే, మధ్యలో వాటర్ తాగొచ్చు. బాగుందా? టేస్టీగా ఉందా? తినండి. డైలీ ఇలా వ్లాగ్స్ తీద్దామా మనం? డైలీ తింటారా? ఏం స్వీట్ కార్నా? ఓకే, డన్. ఓకే, ఒక్క అన్నం మెతుకు కూడా లేకుండా తినాలి ప్లేట్ల. ఎవరైనా ముక్కలు బోన్స్ తప్ప ఏం మిగలొద్దు. అప్పుడే విన్ అయినట్టు. కృషిక్దే తొందరగా అయిపోతుంది. ఏం నాకట్లా తింటున్నావు నాన్న? అన్నది ఏమైనా అయిపోవచ్చు. ఇది కూడా అయిపోవచ్చు. వీడిది కూడా అయిపోవచ్చింది. అన్నం మెత్తుకు కనపడద్దు. ఈ పని ఏదో బాగుంది ఫ్రెండ్స్. పిల్లలు చక్కగా 5 minutes కూడా అవ్వట్లేదు, అప్పుడే ఫినిష్ చేసిర్రు. కాకపోతే మీరు నవిలి మింగాలి. నవలకుంటా మింగొద్దు, గ్యాస్ ఫామ్ అవుతుంది. తొందరలో హడావిడిలో దెబ్బ మింగొద్దు. ఓకే, ఇప్పుడు డిన్నర్ కంప్లీట్ అయింది కదా. రేపు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ వీడియో కూడా షేర్ చేస్తాను. రేపు ఎగ్జామ్ ఉంది కదా, ఇప్పుడైతే చదువుకునే టైం అయింది. నాకు అన్నం మెతుకులు కనపడుతున్నాయి. అవి కూడా తినాలి, ముక్కలు కూడా. ముక్కలకున్న మెతుకులు కూడా తినాలి. వాటర్ తాగొచ్చు.
ముక్కలు చిన్నగా తినారు, గొంతులు ఇరుకుతాయి. నీళ్ళు కూడా ఎత్తి పోసుకోవడం నేర్చుకోరు ఇప్పటి నుంచి, ఓకేనా? పెద్దగా అవుతురు మీరు. తినాలి ముక్కలు. దులుపు అన్నాను, దులుపు. ఆ బోన్స్ తిను, ఆ ముక్కలు తిను. అందులో బోనే ఉంది. 500 వద్దా? మరి తిను. తినాలి ఆ ముక్క కూడా. తినాలి. ఏం అయిపోలే ఆమెది అయిపోలే, తిను. ఏ క్రిషిక్, నీది అయిపోయిందా? ఏది ఇటు వల్ల ఫినిష్ చేసినావా నువ్వు? అప్పుడే గుంజుకుంటున్నావు వచ్చి. నేను ఇవ్వాలి, నువ్వు కాదు తీసుకునేది. ఇంత ముద్దుగా వచ్చి 500 తీసుకుంటున్నావు. ఏం చేసుకుంటావు నువ్వు? 500 ఏం చేస్తావు? ఏది చూపి, నువ్వు గెలిచినావా? చూపి, ప్లేట్ చూపి. అవి అన్నం మెతుకులు కావా? అది ముక్క కాదా? ఏం చేసుకుంటావు డబ్బులు? ఏం చేస్తావురా? కొనుక్కుంటావా? ఒక్క నిమిషం, ప్లేట్లు చెక్ చేయాలి. ఓకే, డన్. జియాశ్రీ కంప్లీట్. ఓ లియాశ్రీ, చాలా ముక్క మిగిలింది. అన్నం మెతుకులు కూడా నీ 20 మెతుకులు ఉంటే ఇవి 10 మెతుకులే ఉన్నాయి. సో జియాశ్రీ అండ్ క్రిషిక్ది చూడాలి. క్రిషిక్ అయితే ఒక 100 మెతుకులు దాకా ఉన్నాయి. సో ఎవరు విన్నారో మీరే చెప్పండి ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 7 8 9 and winner is the Zoom లో ఉంది జియాశ్రీ. ఎందుకంటే అందులో అన్నం మెతుకులుంటే లియాశ్రీ తర్వాత తిన్నది. సో జియాశ్రీ నీట్గా తినేసింది. 500 జియావి. ఇప్పుడు నువ్వు అన్నమా తర్వాత నువ్వు క్లీన్ చేసినావు, నేను చూసిన వీడియో తీసినాక. ఇంకా కృషికి అయితే ఒక 100 మెతుకులు దాకా ఉన్నాయి, 1000 దాకా ఉన్నాయి. ఈ మేడం ఇప్పుడు క్లియర్ చేస్తుంది. ఈ సార్ గారు అయితే ఈయనకి ఇచ్చారు ఫస్ట్ 500. విన్నర్ ఇస్ ద జియాశ్రీ. కానీ వీడు ఏడ్చేటట్టుండు, అందుకే వీడికి ఇద్దాం. ఏ కృషిక్ విన్నర్. అడ్డిగా అడ్డి బాకులు. జంప్. ఎస్ 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 ఎస్. లియాశ్రీ మంచిగా ట్రై చేసినావు. రేపు ఇంకొంచెం బ్రేక్ఫాస్ట్ చూసుకున్నాం, ఓకే? ఇప్పుడైతే చదువుకునే టైం, చదువుకునే బ్లాగ్ అయితే తీద్దాం మనం ఈరోజు, ఓకే? ఎవరైతే ఫస్ట్ తీస్తారు, ఎవరైతే ఫస్ట్ చదువుతారు అప్ప చెప్తారు, అప్ప చెప్పి కరెక్ట్ ఆన్సర్ ఇస్తే వాళ్ళకే విన్నర్. ఓకే కృషిక్, డబ్బులు నేను దా పెడతా. రేపు షాప్కి పోయినప్పుడు మనం కొనుక్కుందాం. ఇక్కడనే పెడుతున్నా. కృషిక్ హ్యాండ్ వాష్ చేసుకున్నావా? గుడ్ బాయ్. మీకు ఒక చూపిస్తా. పొద్దున్న నుంచి ఒక్కొక్కటి తర్వాత చేస్తున్నా. ఇప్పుడు ప్లేట్ కావాలి, ప్లేట్ చేస్తా. ఏమైంది కృషిక్?
పడిపోయినావా? నువ్వేనా బాంబులు వేసేది? ఎవరు? ఎందుకు, ఏం కావాలి నీకు? ఏమొద్దు, ఒకటి ఇప్పుడు ఏం చూపిస్తున్నా? అన్నం తినగానే తినొద్దు, కడుపు నొప్పి లేస్తుంది. తినట్లే. ఆ. సోప్ సోప్ ఇందులో అది షాంపూ ఉంటుంది కదా, షాంపూ వేసి సోప్ వేసి మిక్స్ చేసి చదువుకోగంట ఇప్పుడు. చూపించినాక చదువు మళ్ళీ అది పర్మిషన్ ఇస్తుంది చదువుకోవడానికా? లేదు, ఇప్పుడు చదువుకొని పడుకొని రేపు స్కూల్కి పోయినాక చూసుకోవాలంతే, మొత్తం చదువుకోవడానికి కాదు. పర్మిషన్ ఇచ్చినా ఇన్ని ఉన్నాయి, రాయడానికి లేవు, ఎక్కువ ఉన్నాయి. అబ్బా ఇది రాట్లేదు. రెక్టాంగిల్ షేప్ నేను పట్టుకుంటా. మా మమ్మీ అయితే మా తమ్ముడు తీస్తాడంట.